ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనలు నమస్కరించి నేను షేక్ యాస్మిన్ అని నేను మీకు విన్నపం చేస్తున్నాను సార్. మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం సార్ మాది. అందులో నాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి 2.5 ఎకరాల భూమి కలిగి ఉన్నది. 15 సంవత్సరాలుగా నేను సాగులో ఉన్నాను. నాకు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు వైసీపీ నేత అయిన పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి నాకు చాలా చిత్రహింసలు పెట్టు నా చెట్లు కూడా నైట్ లో నరికేసి 4 సంవత్సరాల ముందు. ఇప్పుడు మళ్ళీ మీ పార్టీ మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేమందరం తెలుగుదేశం వాళ్ళం సార్. చిన్నప్పటి నుంచి కూడా మీ పార్టీలో నడిచినాము. మీరు వచ్చినంటే ఎంతో ఆనందంగా ఉన్నాము సార్. మీకు చూసి మాకు నమ్మకం కలిగింది. 1000 పగులు నిద్ర లేకుండా సతాయిస్తా అన్నాడు సార్. మాకు ప్రతి ఒక్కరికి మా పక్కన రైతులకు, రజకులకు, సాకలి వాళ్లకు, హరిజనులకు అందరికీ కలిసి 100 ఎకరాల పైగా భూమి కాజేసినాడు సార్. ఇప్పుడు మళ్ళా మీ కడువా కప్పుకున్నట్టు నటించి మా ప్రాణాలు తీసి తోడేస్తున్నాడు సార్. అట్లా సతాయిస్తా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు సార్, మీరే మాకు కాపాడుకోవాలి సార్. మా మీదోళ్ళ పక్కన నా భర్తకు హెల్త్ బాగాలేదు, కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నారు. నేను టైలర్ పని చేసి బిడ్డలు పోషించుకుంటున్నాను సార్. మీరే మాకు దయ ఉండి మా భూముల్ని మీరే రక్షించాలి సార్. మీరు సార్ ఎమ్మెల్యే అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి అనుచరుడైన పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి సార్ 15 సంవత్సరాల నుంచి మాకు నానా తిప్పహింసలు పెట్టి ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ గెలిచింది. మనం తెలుగుదేశం పార్టీ ఓటేసి గెలిపించుకున్నాము. ఎంతో సంతోషిస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి సారి పోయేది, పోయి రికార్డులని తారుమారు చేసేది. నా పక్కన మేమంతా రజకులు, సాగలి వాళ్ళము, బెస్త వాళ్ళము, హరిజనులు అందరూ ఉంటాం సార్. కలిసి అన్నదమ్ములు మాదిరిగా మేము పొలాలు పెట్టుకుంటుంటే అన్ని భూములు లాక్కొని ఫినిషింగ్ చేసి సతాయిస్తున్నాడు సార్ మాకు. సార్ నా పేరు వీరవల్లి మనోహర్ సార్. ఎండపల్లి రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా 47 సర్వే నంబర్లో మా తాతగారు పేరు మీద ఉన్న భూమి దొంగ పాస్బుక్లు పుట్టించి శ్రీకాంత్ ఇంజనీరుడు పాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి దొంగ రికార్డు పుట్టించి వేరే వాళ్ళ పేరు మీద చేయించి ఫస్ట్ మన తర్వాత వాళ్ళ భార్య పేరు మీద చేసుకున్నారు సార్. 2 కోట్ల పైన విలువ చేసే భూమిని కాజేశారు సార్. మాకు మీరే న్యాయం లేదు సార్. ఆ రికార్డు కోర్టు ద్వారా మీకు పరిష్కరించుకోవాలనుకుంటా కూడా ఎంఆర్ ఆఫీస్లో కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఆ రికార్డు కూడా పూర్తిగా చించివేశాను సార్. ఆ రికార్డు చించివేసినట్టు సబ్ రిజిస్టర్ కూడా సర్టిఫికెట్ ఇచ్చినారు సార్ మాకు. ఈ భూమి కొనడం వీరపల్లి సుబ్బన్న అంటే మా తాతగారు సార్. 1969లో కొన్నాడు. మళ్ళా రిజిస్టర్ కాదా సార్. 15 సంవత్సరాల నుంచి శ్రీకాంత్ రెడ్డి వెనక నుండి వైసీపీలో ఉండి, కాంగ్రెస్ వైసీపీలో ఉండి, ఈ వైసీపీలో ఉండి 100 ఎకరాలు మాతో పాటు భూమి వాళ్ళకు కాజేశాను సార్. అలా ఏమంటున్నాడు సార్? ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు పాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీలో ఉంటూ ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నానా చిత్రహింసలు పెడతాం సార్. మేము 15 ఏళ్ళు కాదు, 40-50 సంవత్సరాల నుంచి కూడా మేము తెలుగుదేశంలోనే ఉన్నాం సార్. మాకు ఇప్పుడు తెలుగుదేశంలో చేరుకొని జనాలను ఇబ్బంది పెడతాం సార్. మమ్మల్ని శ్రీకాంత్ అండదండంతోనే ఈ అక్రమాలను చేసి ఇప్పుడు తెలుగుదేశం గెలిచిందని ఇక్కడ చేరుకొని మళ్ళా మొదలు పెట్టినాడు సార్. సార్ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడైన పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి దౌర్జన్యాలతో ఇప్పుడు మన టీడీపీ పార్టీ గెలిచిందని చెప్పి చిన్నగా కడవా కట్టుకొని మనకందరికి ఇబ్బంది పెట్టు ఆఫీసులో అంత తిరిగి మరి రికార్డులని తారుమారు చేసి సుమారు 100 ఎకరాల పైగా వీరోళ్ళ భూమిని ఆక్రమించి మాకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు సార్. మీరు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సీఎం సార్ మీరు గడిగా విచారిస్తే ఆయన భూ అక్రమాలన్నీ బయటపడతాయి సార్. ఆరంభించి నా భర్తకు హెల్త్ బాగాలని తెలిసి మా గేట్లు పగలు కొట్టి మా ఇంటి తాళాలకు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. మీరే రక్షించండి సార్. నాకు మా చెట్లు కూడా సంవత్సరం నరికేసినారు సార్. వీళ్ళు
మీరే మాకు న్యాయం చేయాలి సార్. మా వాళ్లకు మా పక్కన వాళ్ళకు అందరికి 100 ఎకరాల పైన ఆక్రమణ చేసినాడు సార్. మీరు విచారండి సార్. నేను మనవి చేసుకుంటాను, పాదాలుగా మీకు సెలవు తీసుకుంటున్నాను సార్. తగిన ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈమె దయ్యాలు వేదల మండినట్టు ఈమె అర్హులు కాదు, పట్టాకే అర్హులు కాదు. ఈమెకు ఆల్రెడీ ఒరిజినల్ పట్టా ఉంది, దాదాపు 5 ఎకరాల పైబడి ఉంది. అదే విధంగానే షాపింగ్ కాంప్లెక్స్ ఉండే, రాయచూర్ టౌన్ లో ఇల్లు ఉండే, ఆ స్థలాలు ఉండే. ఇలాంటి ధనికులకు కానీ డికెటి పట్టా ఇచ్చే ఇక్కడ నిరుపేదలు చాలా మంది ఉన్నారు, ఎస్సీస్ కానీ. మాకు ఒక పక్క శ్మశాన వాటికి కానీ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రాంతంలో. ఇలాంటి వాటిని దురాక్రమణ చేసి గతంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈమె ఇది చేయడం కాకుండా, దారి ఆక్రమించడం కాకుండా ఈ రోజు నా మీద కానీ అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. కొంతమంది గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈమెకి ఎక్కిస్తే ముందుకు వచ్చడం జరిగింది. నేను ఏదో తెలుగుదేశంకి ఈ రోజు రాత్రి వచ్చినట్టు అధికారంలోకి ఉన్నప్పుడే అధికారానికి వ్యతిరేకించి బయటకు వచ్చి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రివర్యులకు వెన్నుంటూ ఉండి మా వంతు సహాయ సహకారంగానే అందించాం. రాష్ట్ర వ్యాప్తంగానే జేఏసీ కన్వీనర్ గా అన్ని చోట్ల మీటింగులు పెట్టడం జరిగింది. ఈ రోజు మేము పార్టీ మారడం జరిగింది అని మీరు అనడం కానీ చాలా అవాస్తవం. అదే విధంగానే మీరు ఎండపల్ల గ్రామంలో ఏ ఊరిని అడిగినా చెప్తారు, మేము ఏడన్నా ఆక్రమించేసింది, 100 ఎకరాలు ఆక్రమించుకున్నారు, లేకపోతే దౌర్జన్యం చేశారంటే ఈ రోజు ఎకరాలు ఆక్రమిస్తే దమ్మునుండే పరిస్థితి లేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా గానీ దాంట్లో మీరు అవాస్తవాలుగా క్రియేట్ చేస్తున్నారు. మా తాతల తల్లి కాలం నుంచి కానీ మేము డబ్బులు ఆస్తులు ఉన్నోళ్ళే, మేము ఈ రాత్రే డబ్బులు సంపాదించుకునే పరిస్థితి కానీ కాదు. మేము అదే విధంగానే ఎండపల్లి గ్రామంలో 477 సర్వే నెంబర్లో కొవ్వూరు అశోక్ భార్య నిర్మల పేరుతో 2014లో 477 సర్వే నెంబర్లో దీనికి వెనక పక్క ఉన్నటువంటిది 1 ఎకరా 53 సెంట్లలో 2013 10/12/2014లో వాళ్ళు కొనడం జరిగింది. అదేవిధంగా 8/1/2019లో వాటిని మా మిస్సెస్ కొనడం జరిగింది, మా భార్య పాపిరెడ్డి లక్ష్మి కొనడం జరిగింది. అంటే 50 సంవత్సరాల నుంచి హరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరిట ఉండింది, వాళ్ళ అనుభవంలో ఉండింది, వాళ్ళ ఆన్లైన్ లో ఉండింది, మళ్ళీ కొనడం జరిగింది. దాంట్లో కొంతమంది ఆవాసవాళ్ళు క్రియేట్ చేసి మీ మీద ఆక్రమించడామంటే డాక్యుమెంట్ అన్ని ఉన్నాయి, ఆన్లైన్ లో ఉంది. అదేవిధంగా 6 రోజుల నుంచి పాస్బుక్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి కానీ అసత్య ఆరోపణలు చేయాలి. దీని మీద కానీ మేము పూర్తిగా పౌర్ణమస్ దావా వేసి మా మీద అసత్య ఆరోపణలు గతంలో వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు క్రియేట్ చేసి ఏదో పదవులు వచ్చాయేమో, భవిష్యత్తులో మంచిగా ఎదుగుతారనే ఉద్దేశంతో కొంతమంది వాస్తవాలుగా క్రియేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కానీ ఆ పరిస్థితి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మాత్రం ఎవరు ఆశ్రయించేదానికి సిద్ధంగా లేరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 76/2 476/3 2 ఎకరాల 36 సెంట్లను 6/2/1992లో చాంద్ బేగం పేరుతో డికెటి పట్టా ఇవ్వడం జరిగింది. ఇక్కడ షేక్ యాస్మిన్ కాదర్మోదిన్ భార్య ఆమె ఆక్రమించుకోవడంలో 19/10/2012 దురాక్రమణ చేసి పక్కనే భూమి ఉన్నటువంటి ఆమె పక్క భూమిని కానీ ఆక్రమించాలనే ఉద్దేశంతోనే చాంద్ బేగం తెలియకుండా దొంగ పట్టాన్ని క్రియేట్ చేసి 261/14/22 అని డికెటి నెంబరుగా క్రియేట్ చేసి, ఈ డికెటి నెంబరు వాస్తవంగా ఏంటంటే ఇది సిద్ధాల ప్రాంతం, ఇది వాస్తవంగా ఈ ప్రాంతం ఇది కాదు. దానికని పూర్వపురాలు విచారించడం జరిగింది. విచారించి దీని మీద వెనక పక్క దారికి ఇబ్బంది, 100 ఎకరాల భూములకు ఇబ్బందిగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము దారి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దారి ఇస్తే దాన్ని కానీ